సార్ మీరు చూసారు రీసెంట్గా పహల్గామ్లో. సో దాని గురించి మీ రియాక్షన్ ఏంటండి? ఆ మతంలో మత బోధకులు ఏం చెప్తున్నారు, నిజంగా మసీదులు ఏం చెప్తున్నారు, మదరసాల్లో ఏం చెప్తున్నారు, అందరూ నీతి నిజాయితీ బోధిస్తున్నారా, ఇంకా ఏమైనా బోధిస్తున్నారా? చదువుకున్న వాళ్ళు కూడా ఉగ్రవాదులు మారుతున్నారు. ఒక పిచ్చి కుక్క ఉంది, మనం ఏం చేస్తాం? మన ఇంట్లో పెంచుకున్న కుక్కకైనా పిచ్చి పడితే దాన్ని చంపేస్తాం. వీళ్ళని కూడా అదే చేయాలి. ఇక్కడ 10 మంది గురించి ఆలోచిస్తే ఇక్కడ మన వాళ్ళు మంది చనిపోతున్నారు. ఆ దేశం వాడు చచ్చిపోతా అంటే మన దేశం వారు చచ్చిపోతున్నారు కదా. మరి మన దేశం మనకు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం. వరద వస్తుందంటే మన కుటుంబం వాళ్ళని కాపాడుకుంటాం, పక్క కుటుంబం వాళ్ళకి వెళ్ళాం కదా. ఫస్ట్ మన కుటుంబం వాళ్ళని కాపాడుకొని అప్పుడు వేరే కుటుంబం వాళ్ళని కాపాడు. అలాగే ముందు మన దేశం గురించి మనం ఆలోచించాలి, పక్క దేశం గురించి. మారని వాళ్ళని పూడ్చిపెట్టడమే మార్గం. విద్యా బోధనలో మసీదుల్లో ఏదో చెడుగా చెప్తున్నారు వాళ్ళకి, ఆ చెడుగా చెప్పేదని ముందు నిర్మూలించాలి. పునాలతో సహా ఉగ్రవాదం తీసేయాలి. మారగలిగేవని మార్చాలి, మారలేనివని పూడ్చిపెట్టాలి. ఇన్ కేస్ మనం వార్లో దిగితే గెలుస్తామంటారా? బేసిక్ గెలుస్తామండి. సార్ మీరు చూసారు రీసెంట్ గా అక్కడ అటాక్ జరిగింది పహల్గామ్లో. సో దాని గురించి మీ రియాక్షన్ ఏంటండి? యాక్షన్ అంటే ఇది జరగడం చాలా బాధాకరం అండి. ఎప్పుడైనా సరే ఏ మతమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పడితే ఆ మతంలో వాళ్ళు అయితే సరిదిద్దుకోవాలో అవి సరిదిద్దుకోవాలి. 70 నుంచి చూస్తున్నాం కాశ్మీర్లో ఏం జరుగుతుందో. ఇంతవరకు వాళ్ళు సరిదిద్దుకోవడానికి కనిపించలేదు కాబట్టి మనం వాళ్ళకి ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాం. లాస్ట్ ఆర్టికల్ తీసేందుకు రద్దు చేసాం. ఇప్పుడు కూడా ఇంకా మారలేదు కాబట్టి వాళ్ళని ఎలా మార్చాలో గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి ఇంకా డీపర్ గా వెళ్ళి ఆ మతంలో మత బోధకులు ఏం చెప్తున్నారు, నిజంగా మసీదులు ఏం చెప్తున్నారు, మదరసాల్లో ఏం చెప్తున్నారు, అందరూ నీతి నిజాయితీ బోధిస్తున్నారా, ఇంకా ఏమైనా బోధిస్తున్నారా, ఆ బోధనలు ఒకసారి వెనుకొని చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఉగ్రవాదులు కేవలం చదువురాని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఉగ్రవాదులు మారుతున్నారు. అంటే ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది? అలాగే చాలా మంది పాకిస్తాన్స్, బంగ్లాదేశ్, ఇండియాలోకి చాలా మంది వచ్చారు. హైదరాబాద్, విజయవాడ చుట్టూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ఎందుకంటే వాళ్ళ దేశం మీద ప్రేమ ఉంటుంది, మన మీద ప్రేమ ఉండదు. మన దేశం మీద ఎలాంటి ప్రేమ వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళని వెనక్కి పంపించేయడం, వాళ్ళని సంస్కరించాలని చేయాలి. ఒకవేళ సంస్కరించలేని పరిస్థితుల్లో ఒక పిచ్చి కుక్క ఉంది, మనం ఏం చేస్తాం? మన ఇంట్లో పెంచుకున్న కుక్కకైనా పిచ్చి పడితే దాన్ని చంపేస్తాం. వీళ్ళని కూడా అదే చేయాలి. కానీ ఏదో ఇంత ముందులాగా వాళ్ళు చేశారు మనం చేసాం అని కాకుండా ఇజ్రాయిల్ లాగా మూలాలతో సహా తుడిచిపెట్టేయాలి. ఇజ్రాయిల్ ఎలాగైతే పేజర్లు అటాక్ చేసి 3000 మందిని ఒకేసారి చంపిందో ఉగ్రవాదుల్ని, అలాగే మన దేశం కూడా ప్లాన్ చేసి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు చంపిన దాంట్లో కూడా కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ ఉన్నారని చెప్పి అంటున్నారు కదా. అవునండి, ఇప్పుడు కొలాటరల్ డ్యామేజ్ జరుగుతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కటి ప్రిషన్ గా జరగాలంటే జరగదు, 90% జరుగుతుంది. మరి నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇక్కడ నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ 10 మంది గురించి ఆలోచిస్తే ఇక్కడ మన వాళ్ళు మంది చనిపోతున్నారు, మన సైనికులు చనిపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా. ఆ దేశం వాడు చచ్చిపోతా అంటే మన దేశం వారు చచ్చిపోతున్నారు కదా. మరి మన దేశం మనకు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం. వరద వస్తుందంటే మన కుటుంబం వాళ్ళని కాపాడుకుంటాం, పక్క కుటుంబం వాళ్ళకి వెళ్ళాం కదా. ఫస్ట్ మన కుటుంబం వాళ్ళని కాపాడుకొని అప్పుడు వేరే కుటుంబం వాళ్ళని కాపాడతాం. అలాగే ముందు మన దేశం గురించి మనం ఆలోచించాలి, పక్క దేశం వారి గురించి కాదు. మన దేశం వాళ్ళని కాపాడుకున్న తర్వాత పక్క దేశం గురించి ఆలోచిస్తాం. అయితే మీరు యుద్ధం ఎక్కువ కోరుకుంటున్నారు అనిపిస్తుంది. లేదండి, నేను యుద్ధాన్ని కోరుకోలేదు. నేనేమంటున్నానంటే యుద్ధాన్ని ఆపేయమంటున్నాను. ఇజ్రాయెల్ చేసినట్టుగా ఒక స్టెప్ తీసుకొని, ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా? ఇప్పుడు బాంబే అటాక్స్ చూసాం, హైదరాబాద్ చూసాం, బెంగళూరు చూసాం, కాశ్మీర్లో ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాం. మన చిన్నప్పుడు ఇంకా ఎక్కువ జరిగేవి. దీనికి ఒక ఎండ్ ఇద్దాం అంటున్నాను. ఎన్కార్డ్ ఎలా పడిద్ది అంటారు మరి టెర్రరిజానికి? ఎన్కార్డ్ టెర్రరిజానికి పడాలంటే ఒకటే అండి, ఫస్ట్ థింగ్ ఉన్న టెర్రరిస్టులని, మారని వాళ్ళని పూడ్చిపెట్టడమే మార్గం. మారగలిగే వాళ్ళని తీసుకొచ్చి సంస్కరించి, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఇది ఎక్కువగా ఉందండి. విద్యా వ్యవస్థలో చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ విద్యార్థులు మారుతున్నారు అక్కడ సైడ్. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఈ ఢిల్లీలు, ఖిల్జీలు వీళ్ళని కాదు, ఫస్ట్ మన దేశ సంస్కృతిని మన విద్యా వ్యవస్థలోకి తీసుకురావాలి. ఎంతసేపు ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళు వీళ్ళు కాదు, మన శివాజీ గురించి, మన మహాత్మా గాంధీ గురించి, మన భగత్ సింగ్ గురించి మన విద్యా వ్యవస్థలో ఎక్కువ నేర్పించాలి. అలా నేర్పించడం ద్వారా మనలో ఉత్తేజం రావాలి. ఆ వస్తేనే అది మారతాలి, అయితే మారదు. ఇంకోటండి, ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్ వేరు, టెర్రరిస్టులు వేరా? ఇస్లాంకి ముస్లిమ్స్, హిందూస్ అని ఏమి ఉండదండి. చెడ్డవాడు ఎక్కడున్నా చెడ్డవాడే, కానీ అక్కడ ఎక్కువ ఉంటున్నారు. అది మనం ఆలోచించాలి. ఎందుకు ఎక్కువ ఉంటున్నారో ఆలోచించాలి. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేయాలి. లైక్ మన ఇన్సిడెంట్ జరిగినటువంటి కాశ్మీర్లో కూడా ఎక్కువగా మతానికి అప్లై చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా అలా చూస్తున్నారు జనాలు? మతానికి అప్లై చేస్తారండి. మతం మీద జరిగింది కదా. మతం మీద బేసిస్ జరిగినప్పుడు మతాన్ని చూస్తారు ఖచ్చితంగా. సో నేను అంటే అదే, అక్కడ విద్యా బోధనలో మసీదుల్లో ఏదో చెడుగా చెప్తున్నారు వాళ్ళకి, ఆ చెడుగా చెప్పేదని ముందు నిర్మూలించాలి. నేను కొన్ని చోట్ల విన్నాను, అదంతా అందరికి తెలుసు, కానీ ఎవరు బయటకు మాట్లాడరు, అంతే. నేను మాట్లాడుతున్నాను అంతే తేడా. మోదీ గారు మరి ఏం చేస్తారంటారు? వారేం తీస్తారో మాకు తెలియదండి, కానీ వాళ్ళైతే భారతదేశానికి ఏది మంచి జరుగుతుందో అదే చేస్తారండి. 100% మంచి జరిగేటట్లే చూస్తారు. మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మేజర్ జనరల్ రిటైర్డ్ అయినటువంటి ఒక ఆయన జీడీ బక్షి ఆయన 1,80,000 మంది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. దానివల్లే అక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మన బలగాలు బలాన్ని చాటుకోలేకపోయాయని చెప్పి చెప్తున్నారు. అది నిజమేనంటారా? ఆ స్థాయిలో నేను లేనండి, నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇలాంటి పోస్టులు రావడం వల్ల కొంతమంది అది ఎందుకు పెట్టారని నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకంటే నా స్థాయి చిన్నది కాబట్టి ఆ స్థాయిలో నేను మాట్లాడలేను. అండ్ వాళ్ళు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదండి. వార్ జరిగితే కనుక ఇండియా సైడ్ ఏ కంట్రీస్ ఉంటాయి అంటారు? ఇప్పుడు ఇది ఒక గ్రే ఏరియా అండి, వైట్ కాదు, బ్లాక్ కాదు, గ్రే ఏరియా.
ఇప్పుడు ఏ కంట్రీ తన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చింది, ఈరోజు ఇండియాకి సపోర్ట్ ఇవ్వచ్చు. చైనా పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తా ఉంది, రేపు పొద్దున మారిపోయి ఇండియాకి సపోర్ట్ ఇవ్వచ్చు. సో ఒక కంట్రీ మనకు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మనం ఫైట్ చేయకూడదు. మనం ఫైట్ చేయగలిగితే ఫైట్ చేయాలి. ఇన్ కేస్ మనం వార్లో దిగితే గెలుస్తామంటారా? ఆబ్వియస్గా గెలుస్తామండి, ఖచ్చితంగా గెలుస్తాం. గెలవడం ఓడడం అనేది ప్రాధాన్యం కాదండి. ఇప్పుడు గెలుస్తాం, గెలిచి అక్కడ ల్యాండ్ను తీసుకుంటాం. అక్కడ ప్రజలకు పాకిస్తాన్ సపోర్ట్గా ఉంటే మనం ఏం చేయగలం? సో చేయాల్సింది యుద్ధం మాత్రమే కాదు, ఓన్లీ ఆక్రమించుకోవడం మాత్రమే కాదు, పునాలతో సహా ఉగ్రవాదం తీసేయాలి. ఇది నా కాన్సెప్ట్. వాళ్ళని కూడా మార్చాలంటారు. మార్చమని అదే మారగలిగేవని మార్చాలి, మారలేనివని పూడ్చిపెట్టేయాలి.